సర్పంచ్ ఎన్నికలను ఆ గ్రామస్తులు బహిష్కరించారు. నాగర్ కర్నూలు జిల్లాలో గోకారం ఎర్రవల్లి రిజర్వాయర్ ముంపు బాధితులు ఈ నిర్ణయం తీసుకున్నారు. చారకొండ మండలంలోని గోకారం గ్రామం మునిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊరే లేనప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామాన్ని కాపాడుకోవడం కంటే సర్పంచ్ ఎన్నికలు ముఖ్యం కాదని స్పష్టం చేస్తున్నారు గ్రామస్తులు. గతంలో ప్రజాప్రతినిధులు నీటి సామర్థ్యం తగ్గిస్తామని హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. రిజర్వాయర్ నీటి సామర్థ్యంపై ప్రభుత్వం జీవో ఇచ్చే వరకు ఎన్నికలను బహిష్కరిస్తామని గ్రామస్తులు తీర్మానించారు. మా భూములని కోల్పోతున్నాయి కాబట్టి మాకు దయచేసి ఏ ప్రతిపత్తిని పట్టించుకుంటలేరు. మా ఊరు దగ్గర ఊరు పక్కనే కొండారెడ్డిపల్లి పక్కనే మాకు దగ్గర మా సారు వస్తే మా రేవంత్ రెడ్డి సారు వస్తే మాకు కాపాడుకుంటారని చెప్పి కూడా మా బాధ మా గోస ఏ అధికారికి చెప్పినా ఏ ప్రజాప్రతినిధులకు చెప్పినా ఏ కలెక్టర్ చెప్పుకున్నా ఎవడు మా బాధలు పట్టించుకోవడం లేదు. కాబట్టి మేము ఇప్పుడు ప్రస్తుతం సర్పంచ్ ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఆ సర్పంచ్ ఎలక్షన్లకు మేము సిద్ధంగా రద్దు చేయాలని మేము ప్రజాప్రతినిధులతో కానీ కలెక్టర్లతో కానీ ఎవరితోటి ఏం చేసి ఏ వినతి పత్రం ఇచ్చినా వాడు పట్టించుకోవడం వల్ల ఈ ఎలక్షన్ మేము రద్దు చేస్తున్నాం. ఎర్రవల్లి గోకారం రిజర్వాయర్లో ఎర్రవల్లి తండ ముంపుకు గురవుతున్నాయి. మేము 2016-17 నుంచి ఉద్యమాలు చేసుకుంటాం. మాకు తోచినంత పోరాటం చేసుకుంటూ వస్తున్నాము. R&R ప్యాకేజీ కొరకు ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఎర్రవల్లి గ్రామ ప్రజలందరము తెలంగాణలో జరుగుతున్న ప్రస్తుతం 2025లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఎర్రవల్లి గ్రామ పంచాయతీలో రద్దుకు నిర్ణయించుకున్నాము.